నమస్కారం. ఈరోజు మనం మేరీ కోమ్ గురించి మాట్లాడుకుందాం. ఆ పేరు వినగానే గుర్తొచ్చేది స్ఫూర్తి, పట్టుదల. అవును. కానీ కేవలం స్ఫూర్తి అనే కాకుండా ఆమె జీవితం నుంచి మనం నేర్చుకోగల నిర్దిష్టమైన పాఠాలేమున్నాయి. కరెక్ట్. మేరీ కోమ్ ఆశ, శ్రమతో విజయం అనే ఒక కథనమాధానంగా ఆమె కథలోని కొన్ని ముఖ్యమైన విషయాలు, బహుశా అంతగా తెలియనివి కూడా, వాటి గురించి కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. మన లక్ష్యం స్పష్టమే. అంటే పేదరికం, సమాజంలో అడ్డంకులు ఇవన్నీ దాటి ప్రపంచ వేదికపై ఎలా నిలిచింది, ఆ కథనంలోని ముఖ్యాంశాల ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఆమె నేపథ్యం చూస్తే మణిపూర్లోని కంగ్టే అనే చిన్న పల్లెటూరు, వ్యవసాయ కుటుంబం. ఇక్కడ్నుంచి ఆమె ప్రయాణం మొదలైందన్నమాట. అవును. అయితే ఆశయం మాత్రం బాక్సింగ్. ఆ రోజుల్లో అమ్మాయిలు బాక్సింగ్లోకి రావడం ఊహించడమే కష్టం. నిజమే. కథనం ప్రకారం బయటవాళ్లే కాదు, సొంత తల్లిదండ్రులు కూడా చాలా గట్టిగా వ్యతిరేకించారు. హో, ఎందుకని? ఆడపిల్ల కదా, ముఖానికి దెబ్బలు తగిలితే పెళ్లి ఎలా అవుతుందని భయపడ్డారట. ఓహ్, అది ఆనాటి పరిస్థితుల్లో చాలా సహజమైన భయం అనుకుంటా. మరి కథనం ప్రకారం ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడు, అది కూడా కుటుంబం నుంచే, ఆమె మానసికంగా ఎలా తట్టుకుంది? ఆమె ఆలోచన ఎలా ఉండేది? ఇక్కడే ఆమెలో ఉన్న ఆ ప్రత్యేకత కనిపిస్తోంది. మూలంలో చెప్పినట్టు ఆమె వాళ్ల భయాలను అర్థం చేసుకుంది. కానీ తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. అంటే వాళ్లతో గొడవ పడకుండా రహస్యంగా ఇంపాల్ వెళ్లి కోచ్ నర్జిత్ సింగ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టింది. అవునా? అంటే ఎవరికీ తెలియకుండా? అవును. వ్యతిరేకతను డైరెక్ట్గా ఎదుర్కోవడం కంటే దాన్ని దాటుకుంటూ తన పని తాను చేసుకుని పోయిందన్నమాట. తన గెలుపే సమాధానం చెప్తుందని నమ్మింది. ఆశ్చర్యంగా ఉంది. మొదటిసారి గెలిచి పేపర్లో ఫోటో వచ్చాక ఇంట్లో వాళ్లకు తెలిసిందంటే ఆలోచించండి ఆమె పట్టుదల ఎంతుందో. అంటే నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయింది. సరే, ప్రయాణంలో ఓటములు కూడా ఉంటాయి కదా. మరి తొలి ప్రయత్నాల్లో ఓడిపోయినప్పుడు ఆమె ఎలా రియాక్ట్ అయింది? ఓటమి పాఠం నేర్పుతుంది అంటాం. ఆమె విషయంలో ఈ కథనమేం చెప్తోంది? కథనం ప్రకారం ఆమె ఓటమిని ఒక పర్సనల్ ఫెయిల్యూర్గా చూడలేదు. దాన్ని ఒక ఫీడ్బ్యాక్గా తీసుకుందన్నమాట. ఎక్కడ తప్పు జరిగిందో చూసుకుని ఇంకాస్త కష్టపడి ప్రాక్టీస్ చేసింది. ఉదాహరణకి 2001లో అమెరికాలో వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో ఓడిపోయినప్పుడు చాలా నిరాశపడినా. సహజమే. అవును. కానీ ఆ ఓటమే తర్వాత పోటీల్లో వరుసగా బంగారు పతకాలు గెలవడానికి ప్రేరణ అయిందని మూలంలో రాశారు. అంటే ఓటమిని ముగింపులా కాకుండా ఇంప్రూవ్ అవ్వడానికి ఒక అవకాశంగా చూసింది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ క్రమంలో ఆమె చదువు గురించి కూడా మూలంలో ప్రస్తావించారు కదా, 10వ తరగతితో ఆపేసిందని. అవును. దీన్ని సాధారణంగా సమాజం ఒక లోపంగా చూస్తుంది. మరి కథనం దీన్ని ఎలా చూపిస్తోంది? మూలం దీన్ని లోపంగా కాకుండా, అంటే ఆమె తన లక్ష్యం మీద ఎంత ఫోకస్గా ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణగా చూపిస్తోంది. అలాగా? అకాడమిక్ విద్య కంటే బాక్సింగ్కే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని ఆమె స్పష్టంగా నిర్ణయించుకుంది. టాలెంట్, డెడికేషన్ ఉంటే సాంప్రదాయ పద్ధతులు ఫాలో అవ్వకపోయినా సక్సెస్ అవ్వొచ్చని ఆమె జీవితం ప్రూవ్ చేస్తోందని కథనం వివరిస్తోంది. ఇది చదువు మాత్రమే దారి అనుకునేవాళ్లకు కొంచెం కొత్తగా అనిపిస్తోంది. అవును, ఒక భిన్నమైన కోణమన్నమాట. ఇక ఆమె వ్యక్తిగత జీవితం గురించి వస్తే, పెళ్లి, 2 పిల్లలు పుట్టాక కూడా ఆటను కంటిన్యూ చేయడం, ఒలింపిక్స్ మెడల్ సాధించడం అసాధారణమది కదా. మూలం ప్రకారం ఈ దశలో ఆమెకెదురైన అతిపెద్ద ఛాలెంజ్ ఏంటి? దాన్ని ఎలా అధిగమించింది? ఇక్కడ మూలం ఒక ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెబుతుంది. తల్లి అయ్యాక మళ్లీ ఫిట్నెస్ తెచ్చుకోవడం, పిల్లల బాధ్యతలు చూసుకుంటూ ఇంటర్నేషనల్ లెవెల్లో పోటీ పడటం అదంత సులువు కాదు. అస్సలు కాదు. ఆమె భర్త ఓన్లర్ కోమ్ సహకారం చాలా చాలా కీలకమని కథనం స్పష్టం చేస్తోంది. హో. ఆమె ట్రైనింగ్ మీద దృష్టి పెట్టడానికి అతను ఇంటి బాధ్యతలు తీసుకున్నాడని చెప్పారు. అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. నిజమే. అంతేకాకుండా మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని, మల్టిపుల్ రోల్స్ ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలరని ఆమె నిరూపించిందని మూలం విశ్లేషిస్తోంది. మహిళలు ఏ పనైనా చేస్తారు, అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని ముందుకెళ్తారనే మాటలు ఆమె జీవితం ద్వారా అర్థమవుతాయి. అంటే వ్యక్తిగత సంకల్పంతో పాటు కుటుంబ సహకారం కూడా అంతే ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా రెండూ కావాలి. మొత్తంగా చూస్తే
ఈ మేరీ కోమ్ ఆశా శ్రమతో విజయం కథనం నుంచి యువత కాని లేదా ఎవరైనా సరే నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటి? కేవలం కష్టపడండి అని జనరిక్గా కాకుండా స్పెసిఫిక్గా ఏం గ్రహించవచ్చు? మూలమాధారంగా చూస్తే కొన్ని కీలకంశాలున్నాయి. 1. వీ లక్ష్యమేంటో స్పష్టంగా తెలిసి ఉండడం. 2. వ్యతిరేకత వస్తే కుంగిపోకుండా వేరే మార్గాల్లో అయినా సరే లక్ష్యం వైపు పనిచేయడం. ఓకే. 3. ఓటమి వచ్చినప్పుడు దాన్ని అనలైజ్ చేసుకుని ఇంకా పట్టుదలగా ప్రయత్నించడం. రైట్. 4. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఈ బాధ్యతల్ని ప్లానింగ్తో, అవసరమైన సపోర్ట్తో బ్యాలెన్స్ చేసుకోవడం సాధ్యమే అని నమ్మడం. ఇవన్నీ కలిస్తేనే ఆమె విజయం సాధ్యమైందని కథనం చెబుతోందన్నమాట. ముగింపుగా చెప్పాలంటే మేరీ కోమ్ కథ కేవలం పట్టుదల, కష్టం గురించి మాత్రమే కాదు. అది వ్యూహం గురించి, పరిస్థితుల్ని తనకనుకూలంగా మార్చుకోవడం గురించి, సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం గురించి కూడా అని ఈ కథనం స్పష్టం చేస్తోంది. మనం పుట్టిన పరిస్థితులు, నేపథ్యం ఇవేవీ మన గమ్యాన్ని నిర్ణయించలేవు అనేది సారాంశం. సరిగ్గా చెప్పారు. మన సంకల్పం, దానికి తగ్గట్టు మనం చేసే పనే అంతిమ ఫలితాన్ని డిసైడ్ చేస్తాయి. వినేవారికి ఒక చిన్న ఆలోచన. మేరీ కోమ్ ప్రయాణం నుంచి నేర్చుకున్న ఈ నిర్దిష్టమైన పాఠాలు అంటే నిశ్శబ్దంగా పనిచేయడం, ఓటమిని విశ్లేషించడం, అవసరమైన సహాయం తీసుకోవడం లాంటివి మన జీవితంలో మనం సాధించాలనుకునే ఏ లక్ష్యానికి అప్లై చేసుకోవచ్చు. అసాధ్యమనిపించే ఏ కలను ఈ పద్ధతులతో సాధించడానికి ప్రయత్నించవచ్చు. ఇలాంటి దృక్పథముంటే నిజంగా మనల్ని ఆపగలిగేది ఏమైనా ఉందా? ఆలోచించండి.